శ్రీమతి నమః. ఏవైనా గ్రహ దోషాలున్నా, ఏవైనా ఇబ్బందులున్నా పూజలు, వ్రతాలు, హోమాలు ఇవన్నీ చేయించమని చెప్తారు కదా. మన శాస్త్రంలో కూడా ఇలాంటివే ఉంటాయి. మరి మనకి ఏదైనా దోషం ఉన్నప్పుడు ఫలానా స్తోత్రం చదువుకోవాలి అని అంటే మరి చదవడం రాదు. అప్పుడు ఏం చేయాలి? చాలా మంది ఏం చేస్తారంటే ఈ మధ్య సామాజిక మాధ్యమంలో వచ్చిన ఈ స్తోత్రాలు, శ్లోకాలు పెట్టేసుకుని పూజ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే మనంత మనంగా చేస్తేనే ఫలితం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ ఆర్టిఫిషియల్ గా ఈ రికార్డింగ్స్ పెట్టుకుని చేసాము అని అనుకోండి, అది మనం ఉచ్చరించినట్టు కాదు. కాబట్టి మన నోటి ద్వారానే ఏదైనా మంత్రాన్ని గాని స్తోత్రాన్ని గాని మనం పలకాలి. సరే, మనం చేయలేకపోతే జపాలు అవి చేయించాలని అనుకుంటే ఒక సద్బ్రాహ్మణుడితో కూడా జపాలు అవి చేయించవచ్చు. సరే, సద్బ్రాహ్మణుడితో పెట్టుకుని మనం జపాలు అవి చేయించవచ్చు, కానీ వాళ్ళకి దక్షిణ సమర్పించాలి కదా. ఆ దక్షిణని కూడా సమర్పించే స్థాయి స్థితి మన దగ్గర ఉండదు. అప్పుడు బాధేస్తుంది, అయ్యో నేను ఏం చేయలేకపోతున్నాను, ఇటు స్తోత్రాలు చదవలేకపోతున్నాను, పూజ చేయలేకపోతున్నాను, నా వల్ల ఏమీ కావటం లేదు, మరి నా దోషాలు ఎలా పోతాయి, ఈ దోషాల నుంచి నేను ఎలా బయటపడతానని చెప్పి బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఒక అద్భుతమైన పరిష్కార మార్గం మన శాస్త్రమే చెప్పింది. అదేంటంటే, మనం డబ్బులు ఖర్చు పెట్టలేము, కానీ శారీరకంగా కాయ కష్టం చేయగలం కదా. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. శుభ్రంగా ఆ దేవాలయాన్ని చీపురు పెట్టుకుని శుభ్రంగా తుడిచేసి నీళ్లు జల్లి ముగ్గు వేయటం ప్రారంభించండి. ఆ దేవాలయంలో ఉన్న మొక్కలకి నీళ్లు పోయండి. ఆ మొక్కలకి పూసిన పువ్వులు కోసి చక్కగా మాల కట్టి భగవంతుడికి సమర్పించండి. గుడిలో ఏవైతే అవసరం ఉంటుందో ఆ గుళ్ళల్లో మనం మన శరీరంతో కష్టపడి ఏవైతే పనులు చేయగలుగుతామో ఆ పనులన్నీ చెయ్యండి. ఖచ్చితంగా మనం ఏదైతే బాధలో ఉన్నామో, మనం ఏదైతే కష్టంలో ఉన్నామో దాని నుంచి బయటపడతాం. ఇవన్నీ చేసి ఏ దేవాలయానికి వెళ్తారో ఆ నామాన్ని మీరు మనసులో అలా జపిస్తూ ఆ ఆలయంలో కనీసం ఒక 11 ప్రదక్షిణలు చేయండి. అసలు షోడశోపచార పూజా విధానంతో పూజ చేయలేని వాళ్ళుట శివాలయంలో గనక ప్రదక్షిణలు చేస్తే షోడశోపచార పూజ చేసిన ఫలితం వస్తుంది అని చెప్తారు. కాబట్టి అయ్యో నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పి భయపడకుండా మీరు ఈ శరీరంతో గనక ఏది చేస్తే చేయండి. వ్యాసరాయల వారి చరిత్రలో వస్తుంది. అదేంటంటే, ఇప్పుడు ఎండాకాలం కదా, ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవన్నీ పెడుతూ ఉంటారు కదా. అసలు ఎండాకాలంలో దాహం వేసిన వాళ్ళకి మంచినీళ్లు ఎవరైతే ఇస్తారో వాళ్ళకి కుజగ్రహ దోషం పోతుందట. అలాగే వీలైనన్ని ఎక్కువ తులసి మొక్కలు ఎవరైతే నాడతారో వాళ్ళకి కూడా కుజదోషం పోతుందట. అంటే ఈ మంచినీళ్ళకి వాటికి మనం ఏం డబ్బులు ఖర్చు పెట్టక్కర్లా, కానీ మన శాస్త్రం ఎంత చక్కటి మార్గాలను చెప్పిందో చూడండి. సరే, వెంటనే ఏం చేస్తారు అంటే, మన దగ్గర స్తోమత ఉన్నా సరే కొంతమంది ఇలాంటి సేవే చేస్తామంటారు. స్తోమత ఉండి మేము సేవ ఒకటి చేస్తామంటే సరిపోదు. స్తోమత ఉన్నప్పుడు నీ స్తోమతకి తగ్గట్టుగానే నువ్వు ఖర్చు పెట్టి సేవ చేయి. అప్పుడు ఇంకా నీ కర్మ తొందరగా కరిగిపోతుంది. నీ దగ్గర స్తోమత ఉన్నా సరే నువ్వు ఇవ్వడానికి కక్కుర్తి పడిపోతూ, నువ్వు ఇవ్వడానికేమో ఆలోచిస్తూ నేను సేవ చేస్తాను, డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు అని అనుకుంటే మాత్రం ఏం చేసినా ఫలితం ఉండదు. ఎవరికి ఏ స్థితి ఉన్నది అనేది భగవంతుడికి తెలుసు. మనం ఎవరినైనా మోసం చేసేయచ్చు, భగవంతుడిని చేయగలమా? చేయలేం కదా. కాబట్టి మన శక్తి అనుసరించి మనం దక్షిణను సమర్పించుకుంటూ పూజలు, వ్రతాలు అవి చేసుకుంటూ అప్పుడు ఈ సేవ చేయాలి. అసలు ఏవి రాదు, ఇంకా నా వల్ల ఏం కాదు అని అనుకున్న వాళ్ళు శరీరంతో ఈ సేవలు ఏవైనా చేసినట్లయితే పూజలు, వ్రతాలు చేస్తే ఫలితం వస్తుంది. వాళ్ళకి ఏదైనా దోషాలు ఉంటే ఆ దోషాల నుంచి బయటపడతారు. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.